హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండీ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన ఛానల్లో దసరా నవరాత్రుల స్పెషల్ రెసిపీ నువ్వుల అన్నంని చూసేద్దాం. నవరాత్రులలో 9వ రోజు నైవేద్యంగా అమ్మవారికి దీన్ని సమర్పిస్తూ ఉంటారు. పండుగల్లోనే కాకుండా ఈ రెసిపీని పిల్లలకి లంచ్ బాక్స్లో క్విక్గా చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. ముందుగా మనం 1 కప్పు రైస్ని ఉడికించి పెట్టుకుందాం. నేను ఇక్కడ ఒకరికి సరిపడే క్వాంటిటీని తీసుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అలాగే 2 లేదా 3 ఎండుమిర్చిని స్పైస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకొని కొంచెంసేపు వేగనివ్వండి. అలాగే దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకోవాలి. వీటిని 3 నుండి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగాక వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దీనిలో మనం ముందుగా చల్లారి పెట్టుకున్న నువ్వుల మిశ్రమాన్ని వేసి మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోండి. దీనిలో 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల నూనెని వేసుకోండి. మనం అమ్మవారికి నైవేద్యంగా నువ్వులన్నాన్ని చేస్తున్నాం కాబట్టి నువ్వుల నూనెని వేసుకోవాలి. ఇది కొద్దిగా వేడయ్యాక దీనిలోనే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినప్పప్పుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా కొద్దిసేపు వేగనివ్వండి. ఇవన్నీ కూడా బాగా వేగాక దీనిలోనే కొద్దిగా జీడిపప్పుని వేసి వేపుకోండి. ఇవి వేయడం వలన మన నువ్వుల అన్నం అనేది చాలా టేస్టీగా కుదురుతుంది. అలాగే దీనిలో 2 లేదా 3 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసి చిటపటలాడివ్వండి. ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ ఇంగువని వేసుకొని ఒకసారి బాగా వేగనివ్వండి. ఇవన్నీ బాగా వేగాక మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ మొత్తం పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్నం మొత్తం ఉప్పంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసుకొని మనం వేసుకున్న నువ్వుల పౌడర్ మొత్తం అన్నం అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. మనం చేసుకున్న క్వాంటిటీకి ఈ రైస్కి కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం ట్రెండీ ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.